హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట ఎంతో యునిక్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం మయోనీస్ అండ్ టమాటో కచప్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నె తీసుకుని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇది కూడా కలుపుకున్న తర్వాత కొన్ని పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 కోడిగుడ్లను తీసుకుని పగలగొట్టుకుని బాగా గిలకొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు ఇక్కడ చూపించేవన్నీ బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఐటమ్స్ అండి. సో ముందుగా ఒక పక్కన స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత 2 సైడ్లు క్రిస్పీగా వచ్చేలాగా ఈ బ్రెడ్స్ని కాల్చుకుని ఈ 2 బ్రెడ్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె వేసుకుని మనం ఇందాక కోడిగుడ్డు మిశ్రమాన్ని కలుపుకొని వేసుకుని మనం ఇందాక కాల్చి పెట్టుకున్న బ్రెడ్స్ని మనం ఈ ఆమ్లెట్ మీద వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుని మనం ఇందాక ఒక మిశ్రమం చేసుకున్నాం కదండి, మయోనీస్ విత్ కెచప్. ఆ కెచప్ని బాగా వేసుకుని ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఈ 2 పెట్టుకోవాలండి. అటు సైడ్ కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఫోల్డ్ చేసుకుని లోపలికి పెట్టుకోవాలి. సో ఎంతో రుచికరంగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ టొమాటో కచప్తో రెడీ అయిపోయిందండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.